హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు బుడంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ బుడంకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కారం, సాల్ట్, ఆవుపిండి, మెంతిపిండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకోవాలండి. ఇవి రెండు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటమన్నాక వెల్లుల్లిపాయలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత పాన్ దించేసి ఈ ఆయిల్లో వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసి వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. ఇలా మొత్తం అంతా కారం మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత బుడంకాయ ముక్కలన్నీ వేసి ఈ కారం అంతా బాగా పట్టించేలాగా ఈ ఆయిల్, కారం, మసాలా అంతా పట్టేలాగా బాగా కలపాలండి. ఈ పచ్చడి 1 ఇయర్ వరకు నిలువ ఉంటుందండి. ఇది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బుడంకాయ పచ్చడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.